ఇప్పటి వరకు మన ప్రశాంత్ నీల్ గారి నుంచి వస్తున్న మూవీస్ ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన ప్రశాంత్ నీల్ గారి మూవీస్ అంటే వేరే లెవెల్లో గూస్ బంప్స్ వస్తాయన్నమాట. కేజీఎఫ్ ఏ విధంగా ఆడింది, అదే విధంగా చాప్టర్ 2 ఏ విధంగా ఆడింది, మొన్న రీసెంట్ గా వచ్చిన సలార్ ఏ విధంగా ఆడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిజంగా ప్రశాంత్ నీల్ గారితో మూవీ అంటే ఆ విధమైన వోల్టేజ్, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మన ఇండియాలోనే ఎప్పుడు అంటే కలెక్షన్ల సునామీ అనుకోవచ్చు. ఒక విధంగా మాట్లాడుకోవాలి అంటే వేరే మూవీ మన ప్రశాంత్ నీల్ గారి మూవీ అంటేనే హీరోకి ఎలివేషన్ అంటేనే ప్రశాంత్ నీల్ గారి మూవీస్ అనే విధంగా ఉంటాయన్నమాట. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ 31 మన ఫేవరెట్ హీరోతోనైతే చేస్తున్న కారణంగా మరి ఎన్టీఆర్ 31 మీద ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ అంటే ముందుగా మనం మాట్లాడుకోవాలి అంటే మెయిన్ పాయింట్ మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్టు ఈ ఎన్టీఆర్ 31. దానికి తోడు మన తారక్ కన్నా అదే విధంగా మన ప్రశాంత్ నీల్ గారికి అయితే చాలా ఇష్టం అంట. మన ప్రశాంత్ నీల్ గారికి తారక్ అంటే చాలా ఇష్టం అంట. సో ఇది కూడా ఒక విధంగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మరి ఖచ్చితంగా మన ప్రశాంత్ నీల్ గారి ఫేవరెట్ హీరో గనక ఖచ్చితంగా కూడా మరి ప్రశాంత్ నీల్ గారు మన ఎన్టీఆర్ 31 ఏ విధంగా మన ముందుకు తీసుకువస్తారన్నది ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం అనమాట. ఖచ్చితంగా కూడా ఈ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రీసెంట్ గానైతే ఎన్టీఆర్ 31 మీద అయితే ఒక న్యూస్ అయితే మన ముందుకైతే వచ్చిందనమాట. ఈ మూవీకి సంబంధించిన నిర్మాత ఒకరు రవిశంకర్ అనే వ్యక్తి అయితే మన ముందుకైతే ఒక న్యూస్ అయితే తీసుకువచ్చారనమాట. అది ఏంటో కాదు, ఎంటర్ ది డ్రాగన్ అనే మూవీని తెలుగులోనైతే రీమేక్ చేశారు. అదే విధంగా మైత్రి మూవీ మేకర్స్ అనమాట. వాళ్ళైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఈ టైటిల్ ఆల్రెడీ వాడేశారు కనుక మరి ఖచ్చితంగా కూడా ఎన్టీఆర్ 31 కి డ్రాగన్ అనే టైటిల్ పెట్టే ఉద్దేశం మీకేమైనా ఉందా అంటే ఖచ్చితంగా కూడా ఉంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పటి వరకు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఈ పాయింట్ అయితే ఎవరు కూడా టచ్ చేయలేదు. సో ఈ విధంగా మేము టచ్ చేయబోతున్నాం అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో మీరైతే టైటిల్ గురించి ఏ విధంగా కూడా మగరబద్ధం ఒక విధంగా చెప్పాలి అంటే టెన్షన్ అయితే పడవలసిన పని అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా కూడా మీకైతే టైటిల్ విషయంలోనైతే తొందరలోనే అప్డేట్ అయితే ఇస్తాము. మాకు తెలిసినంత వరకు చాలా టైటిల్స్ అయితే ఉన్నాయి. మరి నేనుగా సోషల్ మీడియాలోనైతే డ్రాగన్ అనే టైటిల్ అయితే గట్టిగా వైరల్ అవుతుంది. ఒకవేళ కానీ అందరి ఉద్దేశం ఇదే అని గట్టిగా ఫిక్స్ అయినట్లయితే ఖచ్చితంగా కూడా డ్రాగన్ అనే టైటిల్ అయితే ఖచ్చితంగా కూడా మూవీకి పెడతాం అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. దీని మీద తొందరలోనే మనకైతే ఒక అప్డేట్ ఇస్తాం అనే విధంగా అయితే రవిశంకర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.